ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 మాట్లాడబడింది. రక్తము చిందించకుండా పాపానికి క్షమాపణ అంటే ఆ రక్తం అనేది పరిశుద్ధ రక్తం ఉండాలి. ఏ యొక్క పాపం అతను ఉండకుండా ఆయన పరిశుద్ధం ఉంటే ఆ రక్తము చిందించడం మన పాపాలు క్షమించబడతాయి. దాని కొరకే ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని చిందించి మన పాపాల నుంచి విడిపించాడు. మన అందరి కొరకు ఆయన రక్తం చిందించాడు కాబట్టి మన క్షమాపణ. రక్తం చిందించకుండా క్షమాపణ లేదు కాబట్టి ఆ రక్తము పరిశుద్ధుడైన యేసు ప్రభు వారిది కాబట్టి ఆ రక్తంలో నేను విమోచించబడ్డాం, పాపను తొలగించాం, మన పరలోక రాజ్యం అతను వారసురాలు చేయుటకు దేవుడు కృపను ఇచ్చారు. ఆ కృపను మనం పట్టుకుని నడవాలి. అందుకే ఆయన రక్తం చిందించగలడు. ఆ పాపంలోనికి వెళ్లకుండా మనం పరిశుద్ధులుగా జీవించి ప్రభు చిత్తం నెరవేర్చి ప్రభు ఇష్టం నెరవేర్చి బిడ్డగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి అప్పుడు ఆయనతో మనం సహవాసం చేయటకు ఆయన చిత్తం నెరవేర్చి బిడ్డకుంటకు దేవుడు కృప చూపించను గాక. కాబట్టి ఇది నాన్న వాగ్దానం, సహోదరుడు సహోదరి, నీ కొరకు నా కొరకు మన పాపాల నిమిత్తం ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయాడంటే ఆ వ్యక్తి నజరేయుడైన యేసయ్య. కాబట్టి ఆయన విశ్వాసం కలిగి ఉండి, ఆయన భయభక్తి కలిగి ఉండి మన పాపాల విమోచన కలిగింది కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించి దేవుని నామం మహింపరచే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తారు. మీరు కూడా నాతో ఏకీపించిన ప్రార్థన సర్వాధికారి మహాగణుడు పరిశుద్ధుడు కృపగల తండ్రి కనికరపుండా నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దినం దయచేసే ప్రభు ఈ దినం అంతా రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడి దీవించి ఆశ్రయించండి. ఇవాళ మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా తోటి పనివారి ద్వారా ఏకిడి రాక అందరితో సమాధానం శాంతి దయచేసి ప్రభు పనివారు ఒత్తిళ్లకు సహాయించండి. బలహీన గుణ బిల్లు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థ బాధ విడుదల దాచండి. అప్పులు బంధకాలను విడిపించి తాగుడు వ్యసనాలు దూరపరిచి అవన కుమార్ తల్లిదండ్రుల మాట లోబడి కృప దాయిచేలా ప్రార్థిస్తున్నాం తండ్రి. కార్యం చేసి మీకు భద్రపరిచి దిన పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు దీవించండి, ఆశ్రయించి కృప చూపించండి. మిమ్మల్ని మహింపరిచి మీకే మహిమాగంత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.